అందరికీ నమస్కారం. మునగ చెట్టు ఆకులు మీకు బాగా తెలుసు. మునగ చెట్టు కొందరికి మునక్కాయలంటే చాలా ఇష్టం. అలాగే మునగాకు తాలింపు అనేది చాలా ఇష్టం. మునగ ఆకుతో మనకు ఆరోగ్య ప్రయోజనాలు అనేటివి చాలానే ఉన్నాయి. ఈ మునగాకు తీసుకోవడం వల్ల చాలామందికి రక్తం బాగా అభివృద్ధి చెందుతుంది. ఇందులో ఉండే గుణాలు రక్తాన్ని అభివృద్ధి చేస్తాయి. మనం నోటి ద్వారా కడుపులోకి తీసుకున్నప్పుడే అది రక్తంని అభివృద్ధి చేయడానికి తోడ్పడుతుంది. బయట నుండి చూస్తే కాదు. అంతేకాకుండా వీటి పూలతో కూడా మనకు ఆరోగ్య ప్రయోజనాలు అనేటివి ఉన్నాయి. మునక్కాయలు చాలామంది లేడీస్ తినకూడదు, బాయ్స్ తినాలి అంటుంటారు. అది ఎంతవరకు కరెక్టో మీరే చెప్పాలి. ఆడవారు తినకూడదా మునక్కాయలు? ఆడవాళ్ళకి కూడా ఇష్టం ఉంటుంది కదా మునక్కాయలు తినడం అంటే. కొందరికి తాలింపుగా, మరికొందరికి పులుసు చేసుకొని ఇలా మునగాకు తినడం అంటే చాలా ఇష్టం. పప్పులో మునగాకు వేసుకొని కొంతమంది చేస్తారు. మీరు ఎలా చేస్తారు? మునగాకు తాలింపు వేస్తారా? కొందరు ఎగ్ వేసి కూడా చేసుకుంటారు. కోడిగుడ్డు వేసి కూడా, కోడిగుడ్డు వేపుడులాగా మునగాకు తినడం వల్ల కంటి చూపు బాగా మెరుగుపడుతుంది. మీకు రక్తం తక్కువగా ఉంటే మునగాకుని తీసుకోండి. వారంలో కనీసం 2 సార్లు అయినా తీసుకోవడానికి ప్రయత్నించండి. మునగాకు మనకు పల్లెలు ఎక్కువగా దొరుకుతుంది. ఈ మధ్య పట్టణాల్లో కూడా పల్లెల్లో తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. మీకు వీలైనంత వరకు మునగాకుని తీసుకోవడానికి ప్రయత్నించండి. ఆకులలో అన్ని రకాలైనటువంటి ఆకులను తీసుకుంటారు. అలాగే ఈ మునగాకు యొక్క ప్రాముఖ్యత మీకు తెలుసు కాబట్టి మీరు కూడా మునగాకుని మీ లైఫ్ స్టైల్లో చేర్చుకోండి. చాలా మంచి ఫలితాలు అనేటివి మనకు వస్తాయి. నేను మడికాడికి వెళ్ళేటప్పుడు ఇలా అందమైన నీటి వంకను దాటుకొని వెళ్ళాలి. చాలా బాగుంటుంది. కానీ నేను నీటిలో దిగను. పైన గట్టుపై నడుచుకొని వెళ్ళిపోతాము. చెప్పులకంతా నీళ్ళు తగిలింటే చాలా ఈజీగా అనిపిస్తుంది. మట్టి అదంతా తిరిగి మళ్ళీ హ్యాపీగా ఇంటికి వచ్చేసాం. పరికాయలు కొన్ని కోసుకొని.